అధిపతి అనునామధేయుడు వద్యమైన దేవుడు వెలుగైన దేవుడు సత్యుడైన దేవుడు సశరీరుడాయెను వద్యమైన దేవుడు దైవ శాసనం బిలం దండనంబులిడుడన్ కృపయు సత్యంబును క్రీస్తు ద్వారా కలిగెను కృపయు సత్యంబును క్రీస్తు ద్వారా కలిగెను వద్యమైన దేవుడు వెలుగైన దేవుడు సత్యుడైన దేవుడు సశరీరుడాయెను వద్యమైన దేవుడు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. ఆదిలో ఉన్న వాక్యము దేవుడై ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము శరీరాన్ని ధరించి కృపాసక్తి సంపూర్ణంగా మా మధ్యలో నివసించినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం నాయన. నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లిస్తాం తండ్రి. ఎంత గొప్ప ప్రేమ మా పట్ల చూపించారు. మహామహిమతో సింహాసనాసనుడైన దేవుడు తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు. కానీ మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని నీవే రెక్కులుగా చేసుకుని ప్రభా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి మా కొరకు ఈ లోకానికి వచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన బిడ్డలంత వరకు మిమ్మల్ని గర్పరిచిన విధానం గురించి స్తోత్రాలు చెల్లిస్తాను ప్రభా. ఎక్కడ నీవు మహిమపరచబడతావో, ఎక్కడ నీ నామం గర్పరచబడుతుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందని మేము గ్రహించడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నువ్వు ఎంతగా తగ్గించుకున్నావో తండ్రి, మేము కూడా తగ్గించుకుని జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దరిద్రులమైన మమ్మలను ధనవంతులుగా చేయడానికి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నక్కలకు పొరియలు ఆకాశ పక్షులు గూళ్ళనవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి ఎక్కడ స్థలము దొరకలేదు నాయన. మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా. మా హృదయ సింహాసనం మీద నిత్యము మీరు ఆశీర్వదై ఉండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డ కూడా తన హృదయంలో, తన గృహంలో, తన పరిచర్యలో నీకు చెందవలసిన మహిమను చెల్లించే విధముగా జీవించినట్లు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా తర్వాత వచ్చే తరాలకి ప్రభా మేము ఆశ్చర్యకరముగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని బట్టి వారు నేర్చుకొని మరి ముందుకు సాగిపడడానికి సహాయం చేయండి. కృప చూపించింది. నీ సేవకులను అందరు బట్టి స్తోత్రాలు, నీ సేవకులు బట్టి స్తోత్రాలు, సంఘాలు బట్టి స్తోత్రాలు, సార్వత్రిక సంఘం మీద మీ ఆశీర్వాదాలు కృపరించమని ప్రార్థన చేస్తాను. ఈ సమయాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ మీ దాసురాల్ని శిల్వ చాటున మరుగుపరచమని మహిమ మీరే ఆర్పించుకోమని యేసు పరిశుద్ధ